మన చిరంజీవి మొన్నే కదా అత్యంత అట్టహాసంగా ఆయన 158 సినిమా లాంచ్ జరిగింది. అసలు చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబుని పక్కపక్కనే కూర్చొని చూస్తుంటే రెండు కళ్ళు చాలలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ అలా చిరు సినిమాకి క్లాప్ కొట్టడం మనకి పవర్ స్టార్ ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి చిరు క్లాప్ కొట్టే సీన్ గుర్తుకు తెచ్చింది. ఇంకా ఆ ఈవెంట్ లో నిహారిక, సుష్మిత ఇంకా మిగతా మెగా కుటుంబ సభ్యులు చూస్తుంటే కడుపు నిండిపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సంగతి పక్కన పెడితే అసలు సినిమా టైటిల్ ఏంటి? అదే మరి, అది కూడా చిరు మామ లీక్ చేయాలి. ఆ ప్రోమోనే నిన్న సోషల్ మీడియాని షేక్ చేసింది. టాలీవుడ్ లో ఎప్పటికీ తగ్గని క్రేజ్, తరతరాల అభిమానాన్ని సంపాదించుకున్న హీరోలో చిరంజీవి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. 4 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్న మెగాస్టార్ ఇప్పటికీ వరుస సినిమాలతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య వంటి భారీ విజయంతో మళ్లీ తన మాస్ స్టామినా ఏమిటో బాక్సాఫీస్ కు చూపించిన చిరంజీవి ఇప్పుడు మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వాల్తేరు వీరయ్య కాంబో మళ్లీ రిపీట్ అవుతూ ఉండటంతో ఈ సినిమాపై మొదటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బాబీ మాస్ ఎలివేషన్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే మరోసారి థియేటర్లు ఊగిపోవడం ఖాయమనే భావన అభిమానుల్లో కనిపిస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. నిర్మాత వెంకట కె నారాయణ ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కన్నడలో ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన కేవిఎన్ ప్రొడక్షన్స్ కు ఇది తొలి తెలుగు సినిమా కావడం విశేషం. అందుకే ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రావడం మెగా అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక పెద్ద ఈవెంట్ ఇలా హైలైట్ కావడంతో అభిమానులు ఫుల్ జోష్ లో కనిపించారు. మేకర్స్ ముందుగానే ప్రకటించినట్టుగా ఇప్పుడు సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరుగుతున్న తొలి షెడ్యూల్లో చిరంజీవితో పాటు యువ నటి అనస్వర రాజన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కథలో ఈ ఎపిసోడ్స్ చాలా ముఖ్యమైనవిగా ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా ఎమోషనల్ టచ్ తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక షూటింగ్ ప్రారంభం సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన స్పిరిట్ ఆఫ్ మెగా 158 వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సాధారణంగా BTS వీడియోలు అంటే సెట్స్ లో జరిగిన విషయాలను చూపిస్తారు. కానీ ఈ వీడియోలో మాత్రం సినిమా పట్ల టీంలో ఉన్న ఎనర్జీ, పాజిటివ్ వైబ్ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చిరంజీవి చాలా ఎనర్జెటిక్ గా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. వీడియోలో క్లాప్ పడే సమయంలో చిరంజీవి లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్ మార్క్ అని చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఒక్క మాటతోనే ఆయన సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో అర్థమవుతుంది. వయసు పెరిగినా కూడా చిరంజీవి ఎనర్జీలో ఎలాంటి తగ్గుదల లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీడియోలో మరో ఫన్నీ మూమెంట్ కూడా అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి దర్శకుడు బాబీని సినిమా టైటిల్ గురించి అడగడం, దానికి బాబీ నవ్వుతూ అన్నయ్య ఇంకా పూజా కార్యక్రమాలే అయ్యాయి, ఇప్పుడే టైటిల్ లీక్ చేయొద్దని చెప్పడం చాలా సరదాగా అనిపించింది. వెంటనే చిరంజీవి కూడా తనదైన స్టైల్లో స్పందిస్తూ సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తా, అప్పటి వరకు వెయిట్ చేయండి చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్లీ బాండింగ్ వీడియోలో స్పష్టంగా కనిపించింది. వాల్తేరు వీరయ్య సమయంలో కూడా బాబీ, చిరంజీవి మధ్య మంచి అండర్స్టాండింగ్ కనిపించింది. ఇప్పుడు అదే అనుబంధం మెగా 158 లో కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడిపై హీరోకి పూర్తి నమ్మకం ఉండడం కూడా ఈ ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ గా మారనుంది. మరోవైపు ఈ సినిమా కథపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంటున్నారు. అయితే బాబీ స్టైల్లో ఎమోషన్స్ కు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని ఎలా వినోదాత్మకంగా మాస్ గా చూపించారో ఇప్పుడు దానికి మించి ఎలివేషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, విలన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే విషయాలపై కూడా అభిమానులు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ త్వరలోనే పూర్తి తారాగణాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవికి జోడీగా ఎవరు కనిపిస్తారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు, సినిమాటోగ్రఫీ, యాక్షన్ డిజైన్ వంటి విభాగాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట.
అందుకే టెక్నికల్ గా కూడా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. తెలుగు సినీ పరిశ్రమలోకి కేవీఎన్ ప్రొడక్షన్స్ ను ఆహ్వానిస్తూ వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే దర్శకుడు బాబీతో మరోసారి పనిచేయడం ఎగ్జైటింగ్ గా ఉందని కూడా చెప్పారు. ఈ మాటలు చూస్తే సినిమా పట్ల చిరంజీవి ఎంత పాజిటివ్ గా ఉన్నారో అర్థమవుతుంది.